అలా పుట్టిన అమ్మాయికి వివాహ సమయం ఆసన్నమవ్వటంతో వివాహం చేయాలి అనుకున్నాడు ద్రుపద మహారాజు. అయితే ఆయన అర్జునుడికి భార్య కాదగినటువంటి అమ్మాయికి తనకు కావాలని కదా కోరుకుని యజ్ఞం చేశాడు. అయితే పాండవులు వారణావతంలో లక్క గృహంలో మరణించారు అనే వార్త తెలిసి ఏం చేయాలో తెలియక, అయ్యో ఒకవేళ వాళ్ళకి ఈ విధంగా మరణం ఉంటే నేను కోరుకున్న ప్రకారం బ్రహ్మదేవుడు నాకెందుకు కుమార్తెనిచ్చాడు అని దిగులు పడిపోతూ ఉండగా ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు ధైర్యం చెప్పి, ఓ మహారాజా, వారికి అన్ని శుభాలే కనిపిస్తున్నాయి తప్ప అశుభాలు కనిపించటం లేదు. నా అంచనా ప్రకారం పాండవులు ఎక్కడో ఒకచోట సజీవంగా ఉండే ఉంటారు, వాళ్ళు మరణించలేదు. కాబట్టి మీరు నా మాటల మీద నమ్మకం ఉంచి ధైర్యంగా స్వయంవరాన్ని ప్రకటించండి. రాజవంశీకుల యొక్క ఆడపిల్లల వివాహానికి ఈ స్వయంవరం అనేది ఒక చక్కటి ప్రయత్నం. కాబట్టి మీరు స్వయంవరాన్ని ప్రకటించండి. నా అంచనా గనక నిజమైతే తప్పకుండా పాండవులు వస్తారు అని చెప్పటంతో తన పురోహితుడి యొక్క మాటలని నమ్మి ద్రుపద మహారాజు నేటికి ఖచ్చితంగా 75వ రోజున, రోహిణి నక్షత్రం ఉన్న రోజు, అష్టమి తిథి రోజున ద్రౌపది తన కుమార్తె అయినటువంటి ద్రుపద మహారాజు కుమార్తె కాబట్టి ఆమె ద్రౌపదికి వివాహం నిమిత్తమై స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకుని రాజ్యంలోని అనేక రాజ్యాల నుండి రాకుమారులు, రాజులు పెద్ద ఎత్తున కాంపిల్య నగరానికి, ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి తరలి వెళ్తున్నారు అని చెప్పి బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి పాండవులంతా కూడా కాంపిల్య నగరానికి వెళ్ళాలి అనే ఉత్సాహంతో ఉన్నారు.